హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మొత్తం కలగూరతోటి పప్పు చేసిన మస్తు ఉంటుంది. ఇట్లా వేస్తే మాత్రం టిఫిన్ బాక్స్లకు అయితే సూపర్ ఉంటాయి ఇట్లాంటి పప్పు. ఇంకోటి చపాతీల గీట సూపర్ ఉంటాయి ఇట్లాంటి పప్పు. ఫస్ట్ అయితే కూరగాయలను తీసుకున్న టమాటా, బెండకాయలు, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చికాయలు, దొండకాయ, గోకరకాయ, వెల్లుల్లి ఇటు తీసుకున్న. ఫస్ట్ అయితే మనం తీసుకున్న కూరగాయలను ముక్కలన్నీ కోసి పెట్టుకున్న. మనం పప్పు అనుకున్నాం కాబట్టి కందిపప్పు ఒక చిన్న గ్లాస్ ఉడకబెట్టుకున్న. దాంట్లోనే కొంచెం చింతపండు ఇటు వేసుకున్న. మనం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోసి వేసుకోవాలి. నిజంగా చెప్తున్నా ఇట్లాంటి పప్పు మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. పోసి వేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు గిరి వేసుకున్న తర్వాత ఈట వేసుకోవాలి. ఇంగు వేసి మాత్రం మస్తు ఉంటుంది స్మెల్ మాత్రం నిజంగా. ఇంగు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఈట వేసుకోవాలి. వెల్లుల్లి స్మెల్ గీట సూపర్ ఉంటుంది. ఇంకా క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, గోకరకాయ ముక్కలు, ఇంకా మనం కోసి పెట్టుకున్న ముక్కలు అన్నీ వేసుకోవాలి. నిజంగా చెప్తున్నా సూపర్ ఉంటుంది పప్పు అయితే. నేను గీట యాక్చువల్లీ ఇది నాకు తెలిసి 4th టైం అనుకుంటా. టిఫిన్ బాక్స్లోకి అయితే కొంచెం చారు చేసి ఒలికిపోతుంది కదా అని కొంచెం గట్టిగా ఇట్లాంటి వెరైటీ ట్రై చేసిన మాత్రం సూపర్ ఉంటుంది. గట్టిపప్పు చపాతీలకు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. పూరీలకైనా గీట సెట్ అయిపోతుంది. చూడండి టిఫిన్ బాక్స్లోకి అయితే సెట్ అయిపోతుంది. కరివేపాకు గీట వేసేసిన అన్నీ మనం కోసి పెట్టుకున్న కూరగాయలు గీట వేసేసుకున్న. కరివేపాకు మాత్రం స్మెల్ సూపర్ ఉంటుంది. కరివేపాకు గీట వేసిన తర్వాత బెండకాయ ఇంకా టమాటా గీట వేసుకోవాలి. కొంచెం బెండకాయ కొంచెం దబ్బును ఉడుకుతుంది కాబట్టి నేను కొంచెం లేట్ వేసుకున్న. ఉల్లిగడ్డ గీట వేసుకున్న. ఉల్లిగడ్డ మాత్రం ఇంతకుముందు మ్యారేజ్ బిఫోర్ మాత్రం పప్పులు ఉల్లిగడ్డ వేయకపోతుంటే, కానీ మ్యారేజ్ అయినాక మాత్రం పప్పులు ఉల్లిగడ్డ వేస్తే టేస్టే వేరే ఉంది. ఇంతకుముందు అస్సలు వేయకపోతుంది. కొంచెం పసుపు గీట వేసుకొని కొద్దిసేపు ఒక 10 minutes ఉడకనియాలి. అన్ని ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి బాగా మగ్గుతాయి. అవి గీట కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ ఈట, మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఈట వేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మగ్గనియాలి. నిజంగా సూపర్ ఉంటాయి. స్మెల్ అయితే ఏం దబ్బేదాన్ని ఇన్ని కూరగాయలు వేసినాను అనుకుంటారు, కానీ వెరైటీ ఉంటాయి ఇట్లాంటి పప్పు మాత్రం. నేను ఇంకా వంకాయ ఈట మనం మన ఇష్టం ఏమున్నా వేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు గీట ఉన్నాయి గీట ఏ కూరగాయలు ముక్కలు గీట వేసుకోవచ్చు. దీంట్లో మాత్రం క్యాప్సికమ్ గీట వేసుకోవచ్చు. వెరైటీ ఉంటాయి. అంటే అన్నీ ఎక్కువ కాకుండా ఒక 2 1 ఇట్లా వేసుకుంటే మాత్రం నా టేస్ట్ వేరే ఉంటుంది. మస్తు అనిపిస్తుంది. కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిసేపు మసలనివ్వాలి. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడే చింతపండు వేసేసిన. అంటే ఒక రెక్క వేసిన. ఎక్కువ అనిపించదు మనకు చింతపండు పులుసు గీట ఎక్కువ అనిపించదు. చింతపండు టేస్ట్ గీట కానీ మస్తు ఉంటుంది. కారం పొడికే టేస్ట్ మాత్రం మనం అన్నీ వేసినాం కాబట్టి బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసి మసలిన తర్వాత ఉడికించిన పప్పు మాత్రం ఎక్కువ ఉడికించుకోవద్దు. ఒక 2 విజిల్స్ వస్తే మాత్రం చాలు. అంటే కొంచెం పలుకునే ఉండాలి. ఇట్లాంటి పప్పుకి అయితే పలుకు ఉంటేనే ఆ పండు కింద తగిలితే మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా. నేను మాత్రం టిఫిన్ బాక్స్లోకి ఎప్పుడన్నా కట్టాలంటే పప్పు మాత్రం ఇదే కడతా. ఇట్లా ట్రై చేయండి, మస్తు ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.